తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక స్కూల్లో పిల్లలతో మాట్లాడుతున్న సందర్భంలో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేని పరిస్థితి. సో మరి ఇప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ అవసరం లేదు. అంటే నేను మాతృభాషను తక్కువ చేయట్లేదు, కానీ మనం బతకాలంటే ఆ భాష అవసరమైన పరిస్థితులు వచ్చినాయి. కానీ మాతృభాష ఇద్దరికి చాలా ముఖ్యం. వెంకయ్యనాయుడు ఒకడు, ఇంకోటేమో రిటైర్డ్ జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు రావణ గారికి, వీళ్ళకే వాళ్ళ పిల్లలు కొన్ని తెలుగు మీడియంలో చదివారంటే చదవలేదు, వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. వీళ్ళు మాత్రం భాష కోసం చచ్చిపోతారు. ఎందుకంటే వీళ్ళకి వెంకయ్యనాయుడు గారికి అయితే ఇంగ్లీష్ వచ్చి, కానీ ఇంకో అతనికి నాకు డౌట్ అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీకు రాంది ఇంకోటికి వస్తే తట్టుకోలేని బ్యాచ్లు ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే కడుపు మాటలు అంటారు. ఆ కడుపు మాటలతో ఏమవుతుందంటే నాకు రాదు కాబట్టి నీకు రాకూడదు అన్నది కాన్సెప్ట్ డ్రైవ్ అయితే ఏమవుతుంది? నాకైతే లోకేష్ గారిలో అదే కనబడుతుంది. నేను స్టాన్ఫర్డ్లో చదువుకొచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఎవరు చదువుకోకూడదు అన్న కాన్సెప్ట్ ఉంది. అంటే అంత పెద్ద చదువులు అంత అక్కడికి వెళ్ళి చదువుకున్న అతను వచ్చి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గురించి ఇంకా లేకపోతే ఇంకొంతమంది గురించి అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటారు సార్? మరి అదే చెప్తున్నాను, చదువు సంస్కారం విజ్ఞత నేర్పితే దాన్ని ఆ రెండు లేనప్పుడు ఏం చేయాలి? మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంతమంది చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మాట్లాడారు, కానీ మధ్య పవన్ కళ్యాణ్కి ఏంటి తెలియదు, అమ్మ చదువుకోలేదు ఏంటి తెలియదు, అది అనవసరం అన్నీ కలిపి ఒక దాంట్లోకి. పవన్ కళ్యాణ్ సార్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యండి, చెప్పు ఇంకో 4 బిరుదులు మొన్న మూలికలోడు ఇచ్చాడు కదా, మూలికలు అమ్ముకున్నాడు బిరుదు, అవన్నీ కలిపి చెప్పు. ఏ ట్యాంక్ లేకుండానే ఇస్తారా సార్? మరి ఇవన్నీ మీరు అలా అంటారు. పంచాయతీరాజ్ శాఖ ఉంది, తన దగ్గర అటవీ శాఖ ఉంది, ఏపీకి డిప్యూటీ సీఎం, ఇంకేం కావాలి సార్? అటవీ శాఖలో నువ్వు ఎప్పుడైనా స్కూల్ ఎక్స్కర్షన్లు కానీ ట్రెక్కింగ్లు కాటికి వెళ్ళావా? ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళావా? మొన్న వెళ్ళొచ్చాడు కదా ఆయన. నాకు అటవీ శాఖ ఇచ్చారు, హెలికాప్టర్ ఇవ్వండి, ఒకసారి పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ చూసి వస్తాను అని చూసి వచ్చడం లేదా? అటవీ శాఖ మంత్రే కదా. ఎర్రచందను దొంగలు స్మగ్లింగ్ చేస్తారు, పుష్ప సినిమాలో చూశాను అని సినిమా డైలీ చెప్పొచ్చడం లేదా? అంతేకాని నేను అటవీ శాఖ మంత్రిని కాబట్టి ఇక మీద అలాంటివి ఏం జరగకూడదని జియో ట్యాగింగ్ ఇస్తున్నాను, ఇక్కడ ఈ అటవీని పరిరక్షించడానికి డ్రోన్లు ఇస్తున్నాను, మానిటరింగ్ జరుగుతుంది, ప్రతి ట్రీకి నేను జియో ట్యాగింగ్ స్టిక్కర్ అంటిస్తున్నాను, దాన్ని నేను ఈ ఫారెస్ట్ ఆఫీస్తో అలైన్ చేసుకుని ప్రతిరోజు అబ్జర్వేషన్ ఉంటుంది, మీరు ఫారెస్ట్ చెక్ పోస్టులు ఇంటర్నల్గా ఏర్పాటు చేస్తున్నాను, మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇలాంటివి ఏమైనా చెప్తే పర్యాటక శాఖ లేదా అటవీ శాఖ గురించి వింటాం. లేదంటే పంచాయతీరాజ్ శాఖలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినవన్నీ అని ఇచ్చేస్తే మా చెడ్డ బాగా చేసాడు ఉంటాం. జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి సర్పంచులకి జీతాలు లేవని వాళ్ళే గొల్లెట్టుకొని తిరుగుతుంటే ఇది మంచి ప్రభుత్వం అని చదివేసి వెళ్ళిపోవడమే మనం. చేత ఫస్ట్ నీకు చదువు లేదు. నాకు నిన్న ఫస్ట్ టైం ఆ రేణు దేశాయ్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రైట్ అనిపించింది. ఎందుకు సార్? అంతే, అది దానికి అర్థం అవుతుంది. ఏ విషయంలో సార్? అంటే చూసావాడు ప్రెస్ మీట్ ఏమైనా తలతోక ఉందా? దేని మీద కలిపడిపోతుంది వాడు అందరి మీద. అంటే కోర్టు వీధి కుక్కల గురించి ఇచ్చిన ఏమని ఇచ్చింది? ఎప్పుడు ఇంకోటి ఆర్డర్ చూసావు ఎప్పుడైనా? ఏమి ఇచ్చింది? నువ్వు నీ దగ్గర అన్నం ఉన్నా సరే వీధి కుక్కలకి పెట్టమని చెప్పలేదు, పెట్టొద్దని చెప్పింది. పెట్టొద్దు, ఒకవేళ అవి ఎవరినైనా కరిస్తే అది పెట్టిన. ఎవరితో మాటలు తెలుసా? ప్రెస్ మీట్ పెట్టి మనందరినీ పనాలు తినేయడం కాదు, మున్సిపల్ శాఖ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసుకొని కూర్చొని ఉన్న కుక్కలన్నిటికీ వ్యాక్సినేషన్ చేయండి అని ఫస్ట్ దాని మీద ధర్నా మొదలెడితే తర్వాత ఎవరైనా ఆలోచిస్తాం. వీడికన్నా ముందు ఇంకో వేరమైన తమిళం ఉండేది, అమలమ్మ కూడా ఇలాగ చేసి మొత్తం 5-10 ఎకరాలు ఎత్తేసింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు ఏంటో కూడా తెలియదు. అది జ్ఞాపకం ఉందా నీకు? బ్లూ క్రాస్ ఏది ఎక్కడుంది? అది ఉందా? అసలు వినిపించట్లే. అప్పట్లో కొంచెం వినిపించేది, మూగజీవాల కోసం పోరాడుతున్నారు అని ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చేదాకా వినిపించింది బాగాను. తర్వాత నుంచి ఎందుకు వినబట్లేదు. మూగజీవుల్ని ప్రేమించండి అందరూ చెప్తారు, అవి కరిస్తే ఎవరు ప్రేమిస్తారు? నాకు అర్థం కాని విషయం, ఒక మైన్యూట్ పర్సంటేజ్ ఆఫ్ నాన్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవడో వీధి కుక్కల్ని అందరూ తండ్రు కదా, మనం అందరూ భయపడి పక్క నుంచి పోతూ ఉంటాం. ఎవడోడు రాయిచ్చి కొడతాడు లేదా కర్త కొడతాడు. 190 మందిలో 2-3 రియాక్ట్ అయ్యి చెప్తుంటారు, ఎందుకంటే దాన్ని కొడతావు పక్కపర బాబా అది నువ్వు కొట్టిన దానికి మమ్మల్ని కరుస్తుందని గదమాయించరా. అంటే ఎవడు ఏటి చేయనట్టు ఇవి ఒకదే చేస్తున్నట్టు చెప్తే ఏటి చెప్పాలి? అంటే ఇప్పుడు తను ఏమంటుందంటే కుక్కలు కరుస్తున్నాయని చెప్పేసి చంపేస్తున్నారు, మరి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి అన్ని బండ్లను సీజ్ చేస్తున్నారు, ఆ బండ్లు కొని మళ్ళీ వాడుతున్నారు కదా, రిపేర్ చేయించుకొని వాడుతున్నారు కదా అని చెప్పేసి తను మాట్లాడుతుంది. ఆ బండ్లను ఏమి మీరు సీజ్ చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. అసలు నాకు అర్థం కాదు, సమస్యలు ఏంటి? ఇంకేటి లేవా? కరిసి చిన్న పిల్లలు అభంశోభం తెలియని పిల్లలు చచ్చిపోతుండ్రు, కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతుంది. అవి ఎంత భయంకరం. ఇప్పుడు బండి మీద వెళ్తూ ఉంటావు నువ్వు, ఒకసారి సడన్గా కుక్కలు పరిగెట్టుకు వస్తే ఎలా ఉంటుంది మనిషి? ఏడపడుతుందో తెలియదు, ఏ దెబ్బలు తోలుతున్నాయో తెలియదు. ఇంకొక వచ్చి నీకు హాస్పిటల్ జాయిన్ చేస్తుంది, ఇంకొక వచ్చి
నువ్వు చెప్పిన 5 కుక్కలు చెడ్డవే నిజమే. ఆ 95 కుక్కలు మన మనిషిని పట్టుకుని హాస్పిటల్ అంబులెన్స్లో జాయిన్ చేస్తున్నాయే. నోరెట్టుకుని పెట్టుకోవడం కాదు, అసలు వాస్తవాలు తెలుసుకోవాలి కదా. అసలు ప్రాబ్లం ఎక్కడుంది? మున్సిపల్ వ్యాక్సినేషన్ చేస్తుందా లేదా కనుక్కో ఫస్ట్. వాళ్ళ మీదకి వెళ్ళి ఫస్ట్ అక్కడి నుంచి మొదలెట్టి మనలో చైతన్యం కలిగించాను. నేను పోరాటం చేస్తున్నాను బాబు, సహాయం, నా నోరు ఒకటి సరిపోవట్లేదు, మీరు రండి. అసలు మా నోరు అక్కర్లేదు, నీ నోరు చాలు తల్లి. అంత గొల్లు పడిపోతున్నాం అందరి మీద. కోపంతో అనుకోవచ్చు, ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు. వీళ్ళకి ఒక వీక్నెస్ ఉంది, నువ్వు గమనించలేదు. వాళ్ళు చేసిన దానాన్ని 10 మందికి చెప్పాలి, ఎగ్జిబిషన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు సాధారణంగా మనకు చిన్నప్పటి నుంచి నేను చేసిన కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆవిడకి చాలా వీక్నెస్ ఉంది, నువ్వు గమనించు. నేను వెళ్ళి 10 మందికి అన్నం పెట్టాను, నేను వెళ్ళి కుక్కలు పట్టుకొని ఇంట్లో, నా ఇంట్లో 10 కుక్కలు ఉంటాయి, ఇవన్నీ మాకెందుకు? చెయ్యి, చారిటీ చెయ్యి. నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వెళ్తుంటాను. ఒక చిన్న పాప, తను హార్డ్లీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటుంది, భుజితెల్లి. నువ్వు నమ్మవమ్మా, ఒక అంటే అప్పుడు వర్షం పడుతుంది, మేము కూడా జల్లు అది స్టార్ట్ అయింది. షీ హాడ్ సచ్ ఎ కన్సర్న్. ఆ చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి, అప్పుడే పిల్లలు పుట్టారు వాళ్ళ అమ్మకి. తను అక్కడ రోడ్డు మీద పాలిథిన్ కవర్లో ఏదో చూడు ఫ్లెక్సీ లాంటివి ఉంటాయి, అది తీసుకొచ్చి షీ క్రియేటెడ్ ఏ షేడ్ అండ్ అక్కడ ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మని అక్కడ కూర్చోపెట్టింది. మేమందరం ఒక నాతో పాటు నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసాం. వాట్ షీ హెస్ డన్ ఇస్ రైట్ అని. అంటే ఎవరైనా 10 మందికి చలనం లేకపోవచ్చు, 11వాడికి చలనం ఉంటుంది. ఇదే సమాజం. ఎవరికి చలనం లేనట్టు మాట్లాడుతుంటే నిన్న చాలా పెద్ద భాగవతమే జరిగింది. అది చూసుకుంటే ఏంది అసలు ఆ ప్రెస్కి వెళ్ళిన వాళ్ళు అనాలి, అసలు పైకడి చేసి వెళ్ళకుండా. మీరన్నట్టు ఎందుకు మరి మున్సిపల్ వాళ్ళని, మున్సిపల్ శాఖని అదే చెప్తున్నాను, మనకి ప్రాబ్లం ఎక్కడుంది, ఇక్కడ గోడకి ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అది ముయ్యాలమ్మా కన్నం. దాన్ని వదిలేసి ఈ 2 రిపేర్ చేసుకుని కూర్చుంటే ఏడ్ చేయాలి. దానికి సంబంధించిన నేను ఆవిడ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే, ఆవిడేదో 10 మందికి అనాశరణాలకి వెళ్ళి అన్నం పెడుతుంది, నెక్స్ట్ ఇంకోటి ఏదో చేస్తుంది, ఆ కుక్కల్ని అట్లని ఇంట్లో పెట్టుకుని లేకపోతే వీధి కుక్కలకి ఏదో సాయం చేస్తుంది. ఇది పేపర్ల వాళ్ళు, న్యూస్ వాళ్ళు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఎవరో ప్రదర్శించాలి. అది ప్రదర్శించకపోతే ఆవిడకి చెప్పేసుకో వాళ్ళ అదేంటి మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది చూసావా, ఆవిడకి చెప్తాడు విలన్ నువ్వు భార్యకి, ఇంకా ఈ కాలంలో ఆడవాడు ఒక పేపర్లో కవర్ చేయలేదు అనుకుంటారేటమ్మా, నీకు నువ్వే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ ఓపెన్ చేసి చెప్పుకోవాలి, నీకు నువ్వే లైవ్ పెట్టుకోవాలని. ఆ పని అదే చేయి, మనం సంతోషిస్తాం. అంతేకా నువ్వు అంటే ఆ ప్రెస్ క్లబ్ ఖాళీగా ఉందని చెప్పి వాళ్ళకెళ్ళి దొరికిన వాళ్ళందరినీ కుమ్మేస్తానంటే ఎట్లా అవుద్ది? సో అసలు రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, అసలు రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, రాష్ట్ర సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ముఖ్యమంత్రులు చూస్తే ఇలా ఉన్నారు, అండ్ మిగతా వాళ్ళు చూస్తేనేమో ఇలాంటి సమస్యల మీద పోరాడుతున్నారు. ప్రజలు ఎవరికో పక్క అవే మనుషులు కరుస్తున్నారు, చచ్చిపోతున్నాం అని చెప్తున్నారు, గొల్లెడుతుంటే మనుషులు. ఇప్పుడు ఎక్కడైనా కుక్కలు చంపిన ఉదంతంలో దాని పూర్వపరాలు తెలుసుకుని మాట్లాడు. మనం వాళ్ళు కంటిన్యూస్గా కంప్లైంట్లు ఇస్తున్నారు, ఆ కుక్కల్ని తీసుకెళ్ళమంటున్నారు, అవి ఏవి జరగనప్పుడు మొత్తం వీధులు కరిచేసిన వాళ్ళప్పుడు తిరగబడ్డారు అప్పుడు వీధి కుక్కల మీద. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల మీద అగైతే దీని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎవరు అసలు ముందుకు వచ్చి మాట్లాడారు. ఎన్నో జరుగుతున్నాయి కాదమ్మా, ఆడపిల్లల మీద ఇలా జరిగితే తోలు తీసేస్తాను చంపేస్తాం అని చెప్పినాడు ఆయన మాజీ భర్తే కదా, ఆవిడ ఎందుకు ప్రశ్నించదు? ఆయన ప్రశ్నించావు సరే, నా కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ నగాయితీలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నావు బాబు అని అలాంటివి అక్కడ స్టార్ట్ అయితే, అరే షీస్ క్రియేటింగ్ పాతను మాట్లాడచ్చు. తలా తోకలేని విషయాలని పట్టుకొచ్చి ఏడకొచ్చి ప్రెస్ క్లబ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి జనాల మీద పడిపోతా ఉంటే ఎవడు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకోవాలి? రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.